ఓం ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 25వ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు మిత్రులారా. ఇప్పుడు నేను సిద్ధి నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ దత్తపాదుక నామమును స్మరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారు మన ప్రార్థన ఆలకిస్తారు, మనల్ని అనుగ్రహిస్తారు. మిత్రులారా, కాసేపట్లో ఉదయహారతి ప్రారంభం కాబోతూ ఉంది. ఉదయహారతి ముందు వినిపించేటటువంటి సంగీతం వినిపిస్తారు. మిత్రులారా, ఈ లోపల నేను రాసినటువంటి బాబా చరిత్ర పుస్తకంలో, చిన్న పుస్తకంలో ఆదివారం పారాయణ కొంచెం చదువుతాను. సాయి మందిరం షిరిడి సాయి మందిరం, శరణన్నచో భయమిచ్చు చరణ మందిరం. సాక్షాత్ పరమాత్మ సాయినాథ్ మహారాజుకి జై. ఆదివారం 4వ రోజు పారాయణ. ఓ సాయి ప్రభు, ఓ సాయి ప్రభు, నీ దివ్య పాదములకు వందనములు. పరమాత్మ సాయిబాబా, ఎంతటి అభయమిచ్చావు బాబా, ఎంతటి అభయమిచ్చావు. సముద్రం నదీ జలాలను వెనుకకు తిప్పి పంపటం అనేది ఎలా ఎన్నటికీ జరగని విషయము. సముద్రం నదీ జలాలను వెనుకకు త్రిప్పి పంపటం అనేది ఎలా ఎన్నటికీ జరగని విషయము. తల్లి తన ఒడిలోకి వచ్చిన పసిబిడ్డను 2 చేతులు చాచి తన ఒడిలోకి లాక్కుని లాలించకుండా ఎలా ఉండలేదో, తల్లి తన ఒడిలోకి వచ్చిన పసిబిడ్డను 2 చేతులు చాచి తన ఒడిలోకి లాక్కుని లాలించకుండా ఎలా ఉండలేదో, అలానే నీవు నీ భక్తులను ఎప్పటికీ నిరాకరించనని, ఉపేక్షించనని, తల్లిలాగా సంరక్షిస్తానని అభయమిచ్చావే. తల్లిలా తండ్రిలా వాత్సల్యపూరిత హృదయంతో లాలిస్తానని, కరుణిస్తానని అన్నావే బాబా. నువ్వు శరణాగత వత్సలుడవు. ద్వారకామాయికి నా మనసుతో పరిగెడి వస్తున్నాను. పరమాత్మ సాయి, నన్ను రక్షించు. సాయిబాబా దగ్గరకు ఎంతోమంది ఆర్తులు వచ్చి వారికి సాష్టాంగ నమస్కారములు చేసి మా తప్పులన్నీ క్షమించి మా కష్టములు తొలగించు అని ప్రార్థించేవారు. సాయి వారి అవసరాలను పూర్తిగా గ్రహించి వారి కోరికలు తీర్చేవారు. నాసిక్ జిల్లాలోని వణిలో సప్తశృంగి దేవాలయానికి కాకాజీ వైద్య పూజారి. అనేక కష్టముల పాలై పరిష్కారం కోసం ఆ దేవిని ప్రార్థిస్తే ఆమె స్వప్న దర్శనమిచ్చి సిద్ధిలో బాబా వద్దకు పొమ్మని చెప్పింది. సిరిది ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటే దేవికి మొక్కు చెల్లించుకోవడానికి సాక్షాత్తు శ్రీ సాయిబాబా ఆదేశానుసారంగా సిరిది నుంచి శ్యామ అనే భక్తుడు వచ్చాడు. ఇద్దరు కలిసి సిద్ధి వెళ్ళారు. కాకాజీ బాబాను సర్వస్వ శరణాగతి వేడి శాంతి ఆనందాలు పొంది సాయి ఆశీస్సులతో ఇల్లు చేరాడు. శ్రీ సాయినాథ్ మహారాజుకి జై, భరద్వాజ మహారాజుకి జై, గురుదేవ దత్తకి జై. సాయి మందిరం షిరిడి సాయి మందిరం, శరణన్నచో భయమిచ్చు చరణ మందిరం. సర్వత్రా నిండి ఉంది చిదానందము, ఎదుటనున్న స్థాయి రూపు సదానందము. కోరిన కోర్కెలు తీర్చే పెన్నిధానము, పరమశాంతి పంచిచ్చు సన్నిధానము. పరమశాంతి పంచిచ్చు సన్నిధానము. సాయి మందిరం షిరిడి సాయి మందిరం, శరణన్నచో భయమిచ్చు చరణ మందిరం. మిత్రులారా, కొద్దిసేపట్లో ఉదయహారతికి ముందు వినిపించే సంగీతం వినిపిస్తారు. శ్రీ గురు చరణం శరణం 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 శరణం. సర్వసమత్వపు భావన కర్మయోగము, ప్రేమ భావ పరాకాష్ట భక్తి యోగము.
అద్వైతపు అనుభవాల జ్ఞానయోగము, సాంప్రదాయబద్ధమైన సాయి యోగము, సాంప్రదాయబద్ధమైన సాయి యోగము. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం. మిత్రులారా, మరొకసారి బాబా చరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారు మన ప్రార్థన ఆలకిస్తారు, మనల్ని అనుగ్రహిస్తారు. మిత్రులారా, ప్రతిరోజు మిత్రులకి కొన్ని పుస్తకాలైన గ్రంథదానం అలవాటు చేసుకుందామని మనవి చేస్తూ ఉన్నాను.